హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే హనుమాన్ సినిమా చూసిన. నిజంగా అంటే హనుమాన్ సినిమా ఒక లెవెల్గా ఒక రేంజ్లో అయితే చూపించడం జరిగింది. మనం బాహుబలి రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ నిజంగా చెప్పాలంటే ఆ గ్రాఫిక్ కానీ ఆ సీన్స్ కానీ ఆ లెవెల్గా అయితే సినిమాని అయితే చూపించడం జరిగింది. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా అంటే ఇంటర్వెల్ వరకు, స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకే యాక్టర్ మాత్రం సజ్జా చించి వాడేసినాడు. ఒకప్పుడు ఇంద్ర సినిమాలో అతను చిన్నప్పుడుగా నేనున్నాను ఆయన డైలాగ్ ఎవరు కొట్టలేరు. మెగాస్టార్ చిరంజీవి గారితో ఆ విధంగా చేసిండు. సో ఇప్పుడైతే హనుమాన్ సినిమాతో అతనికైతే పెద్ద హిట్ అయితే వచ్చింది అని కన్ఫర్మ్గా చెప్పగలగవచ్చు. ఎందుకంటే చాలా సినిమా బాగుంది. అది కాక సంక్రాంతి స్పెషల్గా ఒక హనుమాన్ సినిమా, హనుమాన్ పేరుతో చాలా పార్ట్ 2 కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 వరకు మాత్రం క్లారిటీగా మంచిగా, ఇంకొకటి కొన్ని సీన్స్ చెప్పాలంటే కొన్ని రోబో సీన్స్ కూడా ఉన్నాయి. విలన్కి రోబో సీన్లా పెట్టిరు. ఇంకా మెయిన్ మాటలు చెప్పాలంటే హనుమాన్ పాత్రకి మన రవితేజ గారు వాయిస్ ఓవర్ మాత్రం ఆయన వాయిస్ ఓవర్ హైలైట్. వెన్నెల కిషోర్ గారు ఒక సైంటిస్ట్ డాక్టర్గా చేయడం, ఆయన రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. వెన్నెల కిషోర్ గారిది, రవిడిది, రవితేజ వాయిస్ది, ఇంకొకటి వరలక్ష్మి మన హీరోకి అక్క. సో సినిమా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ 2 మళ్ళీ 25 వరకు వేసిరంటే చాలా లాంగ్ లెంత్ అయితే సినిమా ఉంది. సో సినిమా ఎవరైనా సంక్రాంతి స్పెషల్గా హనుమాన్ సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి సంక్రాంతి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. చాలా బాగుంది. అన్నకైతే మంచి హిట్ వచ్చింది. మంచి సినిమా అయితే పర్టికులర్గా ఎవరైనా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ. రేటింగ్ అన్న హనుమాన్ సినిమా కాబట్టి రేటింగ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేను. రేటింగ్ గురించి నేను చెప్పలేను అన్న. థ్యాంక్ యూ. లవ్ యూ.